జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం శ్రీ వల్లభనేని బాలశౌరి గారు. ఈయన మచిలీపట్నం ఎంపీ. నేను ఎందుకని ఆయన గురించి ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఆయన నా మచిలీపట్నం ఎంపీ, నాది ఉయ్యూరు పెనమలూరు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. పెనమలూరు కాన్స్టిట్యున్సీ మచిలీపట్నం ఎంపీ కింద ఉంటుంది. సో అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రస్తుతానికి 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ఉన్నారు. వాళ్ళ పనితీరుని ఎలా ఉంది అన్న విషయం మీద ఒక సిరీస్గా ఒక వీడియో చేయబోతున్నాను. ఆ సిరీస్లో ఫస్ట్ వల్లభనేని బాలశౌరి గారిని తీసుకున్నాను. ఆయన్ని నేను ఒక బ్రహ్మాస్త్రంతో పోల్చాను. ఎందుకంటాను అంటే, ఎనీ పొలిటీషియన్, ఏ రాజకీయ నాయకుడైనా సరే, నేను ఒక 4 పారామీటర్స్లో చూస్తాను. ఫస్ట్ది వచ్చేసరికి వర్క్ ఎఫిషియన్సీ, రెండోది వచ్చేసరికి హానెస్టీ, మూడోది వచ్చేసరికి అవైలబిలిటీ, నాలుగోది వచ్చేసరికి గుడ్ స్పీకర్. నేను వర్క్ ఎఫిషియన్సీలో వల్లభనేని బాలశౌరి గారికి మాత్రం 10 out of 10 ఇస్తానండి. అందుకే నేను ఆయన్ని వర్క్ ఎఫిషియెంట్ అని చెప్పి అంటానంటే, 2019 నుంచి 2024 మధ్యలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంపీగా చేశారు. మచిలీపట్నం కాన్స్టిట్యుయెన్సీ నుంచి, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 25 మంది ఎంపీలలో ఆయన ఒక్కరే కొంచెం ఎఫిషియెంట్ అండి. ఎందుకని ఎఫిషియెంట్ అంటాను అంటే, ఆ టైంలో చేసిన వాళ్ళలో అసలు 2019 నుంచి 2024 మధ్యలో అసలు ఏ మేజర్ ప్రాజెక్టులు స్టేట్గా ఏ ఎంపీ తీసుకురాలా, ఎవరు చేయలేదు. కానీ అలాంటిది ఆయనకున్న కాంటాక్ట్స్తో, ఆయనకున్న పలుకుబడితో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక పెద్ద ఫ్లైఓవర్ గుడివాడకి శాంక్షన్ చేయించారండి. ఆయన గుడివాడలో 2 రైల్వే గేట్లు ఉంటాయండి. ఒకటి వచ్చేసరికి గుడివాడ రైల్వే గేటు, ఇంకోటి వచ్చి మచిలీపట్నం రైల్వే గేటు. గుడివాడలోనే జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ 2 గేట్లు ఉంటాయి. ఈ 2 గేట్ల వల్ల గుడివాడకి ఒక పక్క అభివృద్ధి జరగలేదు. కానీ ఆయన అలాంటిది గుడివాడకి తీసుకొచ్చాడు అంటే, ఆ ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయించుకున్నాడు అంటే, ఆయన వర్క్ ఎఫిషియన్సీని మీరు ఎంత వర్క్ ఎఫిషియెంట్ అనేది మీరు బేరీ చేసుకోవచ్చు. అంతేకాదు, 2024లో జనసేన పార్టీ తరపు నుంచి ఎంపీకి గెలిచిన తర్వాత నుంచి మా మచిలీపట్నం నియోజకవర్గంలో నర్సాపూర్ టు మచిలీపట్నానికి ఒక రైల్వే లైన్ 54 కిలోమీటర్లో సంథింగ్ ఆ డిస్టెన్స్ ఒక రైల్వే ట్రాక్ అనేది అప్రూవల్ చేయించుకున్నారండి. చూడండి, డిపిఆర్ లైన్ రెడీ అవుతుంది ఆయనకి. ఆయన ఎంత వర్క్ ఎఫిషియెంట్ అనేది, అసలు ఒక రైల్వే ప్రాజెక్ట్ తేవడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన అంత వర్క్ ఎఫిషియెంట్. ఇదేనే కాదు, ఆయన ఒక పెద్ద లాబీయిస్ట్. ఒక బ్రహ్మాస్త్రం అన్న పదానికి వాడాను అంటే, లాబింగ్ అనేది పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ అండి. మీ పనులు చేయాలన్నా, ఏం చేయాలి అని చెప్పేసి, ఏం జరగాలి అన్న సెంట్రల్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, ఏదో జస్ట్ లైక్ దట్ సీఎం అయిపోయాను, నేను ఎంపీని అయిపోయాను అంటే వర్కౌట్ అవ్వదు. నేనంత మాత్రాన మీరు వెళ్ళి అడిగి నేనంత మాత్రం చేస్తారని కాదు. లాబింగ్ జరగాలి, మీకున్న పెద్ద కాంట్రాక్టులు ఉండాలి. ఆయన పెద్ద కాంట్రాక్టర్, పెద్ద బిజినెస్ మ్యాన్. సో ఆ కాంట్రాక్ట్లు ఇవన్నీ వాడుకుని ఆయన ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. అదే ఆయన వర్క్ ఎఫిషియన్సీ. ఏంటి, ఆయన బిజినెస్ మ్యాన్ అంటున్నామంటే, ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే ఆయన వర్క్ మాత్రం చేస్తున్నారు. ఇదే కాదు, మా వెలిగడ్డ నియోజకవర్గానికి మచిలీపట్నం టు రేపల్లో ఒక రైల్వే లైన్ ఉందండి. అది పడాలి. అది ఎప్పుడు నాకు వచ్చి 36 years, నా చిన్నప్పటి నుంచి అంటున్నారు రైలు పడిద్ది అని. అది ఇప్పుడు డిస్కషన్స్లో, అట్లీస్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయంట. నిజంగా అది కానీ జరిగితే ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అండి. అది కూడా ఆయన వర్క్ ఎఫిషియన్సీని చెప్పుకోవచ్చు. ఈ 2 ప్రాజెక్టులే కాదండి, ఇంకా ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. ఆయన రెండో పాయింట్ వచ్చేసరికి అవైలబిలిటీ. ఆయన బిజినెస్ పనుల మీద ఎంత బిజీగా ఉన్నా కానీ సరే, నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్కి ఆయన సాల్వ్ చేస్తూ ఉంటారు. పెద్దపేట సార్, ఆయన ఆఫీస్ పెట్టి ఆయన ఆఫీస్ ద్వారా అన్ని పనులు, ఎవరైనా సరే సార్ మాకు పనులు కావాలి ఈ రేంజ్లో మనకంటే, అవి చేయదగ్గ పనులు అని అయితే ఆయన చేయకుండా ఉండరు. సో ఆయన అవైలబిలిటీగా ఉంటా, ప్రజలకి, క్యాడర్కి అవైలబిలిటీగా ఉంటా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు.
థర్డ్ పాయింట్ హానెస్టీ. రాజకీయాల్లో హానెస్ట్గా ఉండడం అనేది 100% హానెస్ట్గా ఉండడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళకి, పార్టీకి, పార్టీ క్యాడర్కి ఆయన మాత్రం అందుబాటులో ఉంటారు, హానెస్ట్గానే పనిచేస్తారు. ఆయన ఎప్పుడు బ్యాక్ డోర్ పాలిటిక్స్ అనేది ఆయనకి తెలియదు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడికక్కడే మాట్లాడతారు. కొన్ని ఏదన్నా ప్రాబ్లం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మ్యాక్సిమం సొల్యూషన్ వైపే చూస్తుంటారు. ఆయన అంత హానెస్ట్ అని చెప్పి చెప్పచ్చు. ఫోర్త్ పాయింట్ గుడ్ స్పీకర్. ఆయన మాట్లాడుతుంటే ఒక పవర్ఫుల్గా, ఒక ఫియర్సింగ్గా ఉండదు. ఎందుకంటే ఆయన ఎంటర్ప్రెన్యూర్, ఒక బిజినెస్ మ్యాగ్నెట్, ఒక టైకూన్ కాబట్టి ఆయన ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడతారు, టు ద పాయింట్ మాట్లాడతారు. ఎంతవరకు మాట్లాడతారు అంతవరకే మాట్లాడతారు. పొలిటికల్ డెకోరం అనేది మెయింటైన్ చేస్తారు. ఈ 4 విషయాల్లో బేరీ చేసుకుని నేను బాలశౌరి గారిని బ్రహ్మాస్త్రం అన్నది